హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మోహనమదిలో. మన వ్యూవర్స్ కోరిక మేరకు రొటీన్కి కొంచెం భిన్నంగా ఉండబోతుందండి ఈ వీడియో. అషిరావి సమ్మర్ హాలిడేస్ అయిపోతున్నాయని, అలానే శైలు బర్త్డే కూడా సెలబ్రేట్ చేసుకుందామని మైసూర్ కూర్గ్ ట్రిప్కి వెళ్ళామన్నమాట. సో ఈ వీడియోలో మేము ఎక్కడున్నాము, ఏం తిన్నాము, అసలు ఏం ఇంట్రెస్టింగ్గా చేశామో డీటెయిల్గా చూపిస్తాను, చూద్దాం రండి. హైదరాబాద్ టు బెంగళూరు ఫ్లైట్లో వచ్చాము. యాక్చువల్ ప్లాన్ అయితే హైదరాబాద్ టు బెంగళూరు డ్రైవ్ చేసుకుంటూ వద్దామని అనుకున్నాను, కానీ శైలు ఒప్పుకోలేదు. సో అందుకనే బెంగళూరు ఎయిర్పోర్ట్లో దిగి సెల్ఫ్ డ్రైవింగ్ కారు ఒకటి తీసుకున్నాం అనమాట. లక్కీగా కొత్త కారు దొరికింది, చాలా నీట్ అండ్ కండిషన్ చాలా బాగుంది. వీళ్ళు రోజుకి 3000 రూపీస్ ఛార్జ్ చేస్తారండి కారు. సో కార్ తీసుకునే ముందల ఇలా కార్ చుట్టూ తిరిగి వీడియో రికార్డింగ్ చేస్తాను ఎప్పుడు, ఎందుకంటే డెంట్లు పడినా స్క్రాచెస్ పడినా మళ్ళీ అది ఉన్న డెంట్లకి మళ్ళీ డబ్బులు కట్టమంటారని ముందు జాగ్రత్త. ఇంకా ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకుని హైవే ఎక్కేసాము. బ్యూటిఫుల్ రోడ్స్, బ్యూటిఫుల్ డ్రైవ్. We just started having fun. Party started. మనం ప్రకృతి ప్రేమికులు కదండి. ఎక్కడ మంచి ఫామ్ కానివ్వండి, గార్డెన్స్ కానివ్వండి కనిపిస్తే ఆగిపోతామే. ఇదిగోండి చూడండి, దారిలో హైవే పక్కన ఉన్న ఒక రోజ్ గార్డెన్ చూసి కార్ ఆపేసి దిగి ఎంజాయ్ చేస్తున్నాము. బెంగళూరు మైసూర్ వెదర్ చాలా బాగుంటుంది. అసలు ఇక్కడ గార్డెన్స్ భలే బ్యూటిఫుల్గా ఉంటాయి. రీచ్డ్ మైసూర్. మా హోటల్ కూడా ఇదే, లలిత్ మహల్ ప్యాలెస్. ఇది వన్ ఆఫ్ ద టూరిస్ట్ అట్రాక్షన్స్ కూడా. కాకపోతే లాస్ట్ టైం మనం ఎప్పుడు 4-5 years అయిందో వచ్చి, అప్పుడు అలో చేయలేదు కదా లోపలికి. సో గేట్ బయట నుంచే చూసాము. అంటే నేను ఇదివరకు మైసూర్లో ఉన్నప్పుడు, నేను ఒక 1 year మైసూర్లో ఉన్నాను అనమాట. సో ఉన్నప్పుడు రెగ్యులర్గా లోపలికి వెళ్ళి, అప్పుడైతే అలా ఉండేది. మరి ఏంటో ఇప్పుడు అలా తీసేశారు. ఇప్పుడు అందుకనే లోపల చూపించాలని ఇక్కడే అకామిడేషన్ తీసుకుని ఉంటున్నాము. మల్లేశ్వరి మూవీ దీంట్లోనే కదా. అకామిడేషన్ టుడే మోహన్ వడ్డానం. మల్లేశ్వరి ఇంట్లోనేనా? నాకు చిరంజీవి ఒక మూవీ ఉందని అయితే తెలుసు. ఓకే, మల్లేశ్వరి నాకు తెలియదు. Welcome to the room 27. Daddy's birthday day. I'll show you the room. I guess we might not need an extra bed, it's so big. There's a bathroom. Oh with yeah, a bathtub. Nice. Bathtub కూడా ఏంటి వెరైటీగా. అంతా బాగానే ఉంది, కానీ ఈ పాతకాలం షాండిలియర్ ఎప్పుడు ఊడొచ్చి నెత్తి మీద పడుతుంది అని భయం వేసింది. మీరు ఆ బాత్టబ్ చూసారు కదండి, అది క్వీన్ విక్టోరియా యూజ్ చేసిన బాత్టబ్ అంట. అది యాక్చువల్లీ యూజ్ చేస్తానికి లేదు, ఒట్టి అది షో పీస్ లాగా పెట్టారు. చూసి బాగుందే అనుకున్నా, కానీ అది జస్ట్ చూసి ఎంజాయ్ చేయటమే. వీ కాంట్ యూజ్ ఇట్. మా ఈ స్పెషల్ మూమెంట్స్ని మీతో షేర్ చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. మేము వెళ్ళిన బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నీ కూడా మీకు కళ్ళకు కట్టినట్టు చూపించడానికి ట్రై చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చిందా లేదా, ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయా కింద కమెంట్స్ బాక్స్లో తెలపండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇదొక స్పెషల్ ఫీచర్. అమ్మో. ఓకే, లెట్స్ గెట్ డౌన్.
హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ శైలజ. బ్యూటిఫుల్ లుకింగ్ లలిత ప్యాలెస్ లో స్టే కేవలం 4,500 రూపాయలు మాత్రమే పడింది రోజుకి, విచ్ ఇంక్లూడ్స్ బ్రేక్ఫాస్ట్ కూడా. ఆబ్వియస్లీ ఫ్రీ. వీడి మాటకు ముందర ఫ్రీ బ్రేక్ఫాస్ట్ అంటా ఉన్నాడు. సో ప్యాలెస్ చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది. కాకపోతే మెయింటెనెన్స్ అంతగా అనిపించలేదు. ఇదే తాజ్ గ్రూప్ అలాంటి వాళ్ళు తీసుకుంటే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో మెయింటెనెన్స్ ఇంప్రూవ్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. దట్స్ ద ఓన్లీ ఫీడ్బ్యాక్. ప్లేస్ అయితే మ్యామత్ ఉంది, చాలా పెద్దగా ఉంది. వీ ఎంజాయ్డ్ అ లాట్. అషీరా ఎంజాయ్డ్ ద పూల్ థరోలీ. మొత్తానికి లలిత మహల్ ప్యాలెస్ మైసూర్కి వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్. ఎన్నో మూవీస్ చేశారు ఇక్కడ. ఆ వెంకటేష్ బ్రహ్మానందం లిఫ్ట్ సీను, ఏం సినిమా నాన్న అది? మల్లేశ్వరి ఇక్కడే షూట్ చేశారు. సో అన్ని మూవీస్ షూట్ చేసిన ప్లేస్లో మేము కూడా వెళ్ళి యూట్యూబ్ షూట్ చేస్తుంటే శైలజ అదే నాస్టాల్జియా ఫీల్ అవుతున్నా అని అంటుంది. సో అలా ఎంజాయ్ చేసామన్నమాట లలిత మహల్ ప్యాలెస్. సో కూర్గ్ బయలుదేరిపోతున్నాము. ఇక్కడ నుంచి 3 గంటలు పడుతుందంట. ఇప్పుడే శైలు అషీరా రీల్స్ కూడా చేశారు ఇక్కడ బ్యూటిఫుల్ లొకేషన్లో. సో మైసూర్లో మనం ముచ్చట్లు ఇంతే. సీ యూ బ్యాక్ ఇన్ కూర్గ్. వచ్చింది జూకి వెళ్ళాలి అని అషీరా గొడవ వేస్తే కూర్గ్ సరే ఇంకొంచెం లేట్ వెళ్దామని బండి ఇటు తిప్పేశాం. షోర్గాడు పద జల్దీ పద రండి. మైసూర్ జూ చాలా బాగుంటుంది. కూర్కి వెళ్దామని స్టార్ట్ అయ్యామండి, కానీ మధ్యలో ఇటు తిప్పేసింది సరే కాసేపు అయినా చూపిద్దామని తీసుకొచ్చాను. చాలా బాగుంటుంది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ జూస్ ఇన్ ఇండియా. ఇన్ఫ్యాక్ట్ ది ఫేవరెట్ ఐ షుడ్ టెల్. నేను సెకండ్ టైం. నేచర్ని ఎంజాయ్ చేసే వాళ్ళందరూ మ్యాక్సిమం వైల్డ్ లైఫ్ని కూడా ఎంజాయ్ చేస్తారు. సో మేము ఛాన్స్ దొరికినప్పుడల్లా వైల్డ్ లైఫ్ సఫారీ కానివ్వండి, అన్ని జంతువుల్ని వైల్డ్ లైఫ్లో చూడలేం కాబట్టి ఇలా జూలో చూసుకుందామని పిల్లల పేరు చెప్పుకుని మేము కూడా ఎంజాయ్ చేస్తాము. మైసూర్ జూ ఎన్నిసార్లు వెళ్ళినా బోర్ కొట్టదండి. చాలా బాగా మెయింటైన్ చేస్తారు. జంతువులు కూడా భలే హెల్తీగా ఉంటాయి. ఇది కొంచెం చూడండి, ఆఫ్రికన్ ఎలిఫెంట్ అసలు ఏ జూలో అన్న చూసారా మీరు? చాలా అరుదైన యానిమల్స్ ఉన్నాయి. వెరీ వెరీ వెల్ మెయింటైన్డ్ జూ మైసూర్ జూ. సో మొత్తానికి జూ ట్రిప్ ఇలా ముగిసింది. స్నేక్స్తో లాస్ట్ అనమాట. క్రొకడైల్ అంట. ఇలా ఎన్నో అందమైన జంతువులు చూస్తూ అక్కడే కూర్చుని పోవాలనిపించిందండి. కానీ ఇంకా ట్రిప్ ముందుకు సాగాలి కదా, ఇప్పటికే లేట్ అయిపోయిందని ఫోర్స్ఫుల్గా నెక్స్ట్ డెస్టినేషన్కి బయలుదేరాము. ఇది మనుషులు అర్థం చేసుకోవడానికి మామూలు ప్రేమ కాదు. ఇలాంటి స్వచ్ఛమైన మంకీస్ని చూసి ఇన్స్పైర్ అయ్యేటట్టున్నారు. మొత్తం 5 రోజుల ట్రిప్ అనమాట. 5 రోజులు కూడా వెదర్ చాలా ప్లెజెంట్గా ఉంది. డ్రైవ్ మాత్రం థరోలీ ఎంజాయ్ చేశాము. ఇది కూర్గ్లో అకామిడేషన్కి వెళ్ళే లాస్ట్ స్ట్రెచ్ అనమాట. రోడ్ చూసారా ఎంత నేరోగా, చాలా కేర్ఫుల్గా నడపాల్సి వచ్చింది కారు. సో ఈ వీడియోలో మేము మైసూర్లో ఏం చేసామో చూపెట్టాము. నెక్స్ట్ వీడియో మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో కూర్గ్ అనమాట. అసలు వచ్చింది కూర్గ్ గురించే. సో నెక్స్ట్ వీడియో తప్పక చూడండి.